Namaste, my dear friends. Welcome to ACC Santosh Study Center. It's only for BSc. సో ఈరోజు మనం 6th క్లాస్ 6వ తరగతిలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రంకి సంబంధించినటువంటి విషయాలని నేర్చుకుందాం. ఇది 2025-26 టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది 2025-26 లేటెస్ట్ అప్డేషన్. ఈ లేటెస్ట్ టెక్స్ట్ బుక్ సంపాదించడం జరిగింది. దీని ప్రకారం మనము దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సో చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి భూమి వైవిధ్యంలోకి సంబంధించినటువంటి మొదటి టాపిక్ పటాల అధ్యయనము మరియు తయారీ. సో ఈ విషయాన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. సో పటాల అధ్యయనం మరియు తయారీ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పటాలు లేదా మ్యాపులు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, ఇక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు జీవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైనవి పటాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు మీరు వివిధ రకాల పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాంట్లో ఈ 3 రకాల పటాలు ఇచ్చారు చూడండి. మనకు భౌతిక పటాలు ఇక్కడ చూడండి. భౌతిక పటాలు, నెక్స్ట్ రాజకీయ పటాలు, నెక్స్ట్ చారిత్రక పటాలు. ఈ 3 రకాల పటాల గురించి అధ్యయనం చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసినట్టే. మరి ఆ పటాలను ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందాం. ఫస్ట్ జిల్లా పటం ఇచ్చారు ఇక్కడ చూడండి. ఈ జిల్లా పటంలో రాజకీయ పటం గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. భారతదేశ పటం, తెలంగాణ పటం వంటి ఎన్నో రకాల పటాలను మీ తరగతి గదిలో చూసి ఉంటారు. మన జిల్లా పటాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. జిల్లా పటము అంటే దాని గురించి అంటే రాజకీయ పటము అయి ఉంటుంది. సో ఆడుకుందాం రండి. సో చిన్న ఆట గురించి ఇక్కడ ఇచ్చారు మనకి. సో విద్యార్థులందరూ 2 జట్లుగా ఏర్పడాలి. 1వ జట్టు వారు పటంలోని ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న ప్రదేశం పేరును రహస్యంగా ఒక చీటీపై రాసి టీచర్కు అందజేయాలి. ఇప్పుడు 2వ జట్టు వారు ఆ ప్రదేశం గూర్చి ప్రశ్నలు అడగాలి. 1వ జట్టు వారు 2వ జట్టు వారు అడిగిన ప్రశ్నలకు అవును కాదు రూపంలో సమాధానాలు ఇవ్వాలి. ఉదాహరణకి 2వ జట్టు వారు ప్రశ్నలను ఈ విధంగా అడగవచ్చు. ఆ ప్రదేశం మహబూబ్ నగర్ జిల్లాలో ఉందా, ఆ ప్రదేశం తీర ప్రాంతంలో ఉందా, అది జిల్లా కేంద్రం పేరేనా. ఇలా 2వ జట్టు వారు 1వ జట్టు వారు ఎంపిక చేసిన ప్రదేశంను తాము అడిగిన ప్రశ్నల ఆధారంగా గుర్తిస్తారు. టీచర్ వారి ఆటను పరిశీలిస్తూ ఎన్ని ప్రశ్నలతో సరైన సమాధానం చెప్పగలిగారో రికార్డు చేయాలి. ఇలా గుర్తించిన పిదప 2వ జట్టు వారు 1వ జట్టు వారితో అదే విధంగా ఆట ఆడుతారు. ఈ ఆటలో ఏ జట్టు వారైతే తక్కువ ప్రశ్నలతో ప్రాంతం పేరును గుర్తిస్తారో వారే విజేతలు. ఇది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు వాటి సరిహద్దును గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి ఆట అండి. మీరు రేపు పొద్దున టీచర్ అయిన తర్వాత మీ పిల్లలతో ఇలా ఆడిపిస్తే వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇది మల్లిక ఇంటికి దారి అంటే ఒక చిత్తుపటాన్ని గురించి వివరించడానికి ఇక్కడ మల్లిక ఇంటికి దారి అని ఒక టాపిక్ చిత్తుపటం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి చిత్తుపటం ఏందో నేర్చుకుందాం. ఇక్కడ లైలా మల్లిక నిజామాబాద్లో జరిగిన రెడ్ క్రాస్ సేవా కార్యక్రమంలో కలుసుకున్నారు. అక్కడ వాళ్ళు సన్నిహిత మిత్రురాలుగా మారారు. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఇది ఒక చిత్తుపటం అండి. ఈ చిత్తుపటంలో లేని 2 విషయాలు ఏంటంటే దిక్కును సూచించరు. ఒకటి ఏంటంటే దిక్కును సూచించరు, మరియు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఎంత దూరం ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. ఈ 2 డ్రాబ్యాక్స్ మనకు చిత్తుపటంలో, ఈ 2 విషయాలు మనకు చిత్రపటంలో ఉండవు. ఇది కాన్సెప్ట్. ఇది మల్లిక వెంకటాపురం గ్రామంలోను, లైలా ఆదిలాబాద్లోను నివసిస్తున్నారు. రాబోయే సెలవులలో మల్లిక ఇంటికి లైలా వెళ్ళాలనుకుంది. మీ ఊరి బస్టాండ్ నుంచి మీ ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియజేయమని మల్లికకు ఉత్తరం రాసింది లైలా. స్నేహితురాలు తన ఇంటికి వస్తుందని తెలిసి మల్లిక సంతోషపడింది. మల్లిక తన ఇంటికి మార్గాన్ని చూపిస్తూ గీసిన చిత్తుపటంతో తన జవాబును లైలాకు పంపింది. ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అడిగాడు. చిత్తుపటం సహాయంతో బస్ స్టాప్ నుంచి మల్లిక ఇంటికి మీరు చేరగలరా. మల్లిక ఇంటికి చేరడానికి లైలా ఎన్ని మలుపులు తిరిగింది, ఆ మలుపులలో ఏవైనా కొండ గుర్తులు ఉన్నాయా. గుర్తులు కూడా ఉండవు దీంట్లో. పై చిత్తుపటంలో చూపించిన భవనాలు వాస్తవ పరిమాణంలో ఉన్నాయా, ఉండవు. లైలా ఏ దిశగా నడిచిందో చెప్పగలరా. దిశ అంటే ఇక్కడ ఉత్తరమా, తూర్పా, దక్షిణమా ఏ విషయం కూడా ఇక్కడ క్లియర్గా ఉండదు. బస్ స్టాప్ నుంచి మల్లిక ఇంటికి ఎంత దూరమో చెప్పగలరా. ఈ చివరి 2 విషయాలైనటువంటి దిక్కు కానీ దూరం కానీ చిత్తుపటంలో పొందుపరిచారు. రైట్. పై చిత్తుపటం ఆధారంగా చివరి 2 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇది కాన్సెప్ట్.
లైలాకు ఇదే సమస్యగా మారింది. బస్ స్టాప్ నుంచి మల్లిక ఇంటికి ఎంత దూరమో ఆమె ఆలోచనకు అందలేదు. చాలా దూరం నడిచిన మల్లిక ఇంటికి చేరుకుని, "మల్లిక, నేను అలసిపోయాను. చిత్తుపటంలో నువ్వు దూరాన్ని తెలపలేదు. ఇంత దూరమని తెలిస్తే ఆటో ఎక్కేదాన్ని" అని లైలా అన్నది. "దూరాన్ని తెలపడం మర్చిపోయాను. ఏమీ అనుకోకు లైలా. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా వస్తే నువ్వు ఆటో ఎక్కి దక్షిణ వెంకటాపురం వెళ్ళాలని చెబితే సరిపోతుంది" అని మల్లిక చెప్పింది. "అది దక్షిణ వెంకటాపురమో, ఉత్తర వెంకటాపురమో నాకెలా తెలుస్తుంది?" అని లైలా అడిగింది. "అది చాలా సులభం. ఇప్పుడు నువ్వు ఈ గ్రామానికి దక్షిణ దిశన ఉన్న మా ఇంటికి చేరుకున్నావు. దీనికి ఎదురుగా ఉన్న దిశే ఉత్తరం. ఒక ప్రదేశానికి వివిధ దిక్కులను కనుక్కోవడం ఎలాగో నీకు తెలుసా?" అని మల్లిక అంది. ఇప్పుడు ఇక్కడ చూడండి దిక్కులు. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించడానికి కాన్సెప్ట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో మనకు మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ అమ్మాయి, ఈ పాప ఉంది గదా! ఇగో ఈ పాప వచ్చేసి తూర్పుకు అంటే సూర్యుడు ఉదయించే దిశకు తన మొహాన్ని చేస్తూ 2 చేతులు చాచిందిక్కడ. సో, ఈ మొహం ఈ దిక్కు ఈ మొహం ఈమె మొహం నుంచి తూర్పు దిశన పెట్టిన తర్వాత ఈ ఎడమ వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఉత్తరం అంటారు. ఈ కుడి వైపున ఉన్న ప్రాంతాన్ని దక్షిణం అంటారు. ఆమెకు ఉన్నటువంటి వెనక భాగం ఏదైతే ఇల్లు ఉందో ఇక్కడ, ఈ ఇంటిని ఏమంటాము అంటే పడమర అంటాం. సో, ఇక్కడ చూడండి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్‌ని ఈ కింద ఇచ్చినటువంటి బాక్స్‌లో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పిల్లలతో ఫిలప్ చేయించాలి యాక్చువల్‌గా అయితే. దట్స్ వాట్. ఇక్కడ చిన్నగా మనకు పిల్లలతో ఆట ఆడించడానికి దిక్కుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఆహ్, ఆట ద్వారా మనం పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే క్లియర్‌గా ఉంటుంది. ఇదంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్‌లో మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ అని. ఈ ఆట ఆడిన తర్వాత లైలా అంది, "అద్భుతం! ఇప్పుడు నాకు అర్థమైంది. దిక్కు అనే పదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున ఉందా? లేదా ఉత్తరాన ఉందా? లేదా దక్షిణాన లేదా పశ్చిమాన ఉందా? అనే విషయాన్ని మనం చెప్తామని ఇప్పుడు లైలా చెప్పింది. పటంలో దిక్కులు. సాధారణంగా ఉత్తర దిక్కు పైనకు ఉండే విధంగా డ్రా చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఉత్తర దిక్కు పైనకు ఉండే విధంగా మాత్రమే మనం పటాల్ని డ్రా చేయాలి. అంటే అక్కడ మనం దిక్కును అంటే దిక్కును పెట్టినప్పుడు అది ఉత్తర దిక్కు పైనకు ఉండే విధంగా బాణం గుర్తుతో సూచించాలి. దాని తర్వాత కంపల్సరీగా స్కేలు పొందుపరచాలి. ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంత్రం వాగును దాటడానికి మల్లిక లైలాని తీసుకెళ్ళింది. వాళ్ళక్కడ వంతెనపై నడుస్తున్నారు. ఆ వంతెన పైన 6 దీపపు స్తంభాలు సమాన దూరంలో ఉన్నాయి. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 100 మీటర్లు. ఆ వంతెన మధ్య మొత్తం పొడవు 500 మీటర్లు. ఈ కింది చిత్రాన్ని గమనించండి. ఇలా మీకిక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే అర్థమైపోతుంది. సో, టోటల్‌గా ఈ వంతెన దాటడానికి, ఈ వంతెన ఇక్కడి నుంచి ఇక్కడ దాటడానికి టోటల్‌గా 6 స్తంభాలున్నాయి. దీపపు స్తంభాలు. ప్రతి 2 దీపపు స్తంభాల మధ్య దూరం వచ్చేసి 500 మీటర్స్ 100 మీటర్లు అని చెప్పాడు. మొత్తం దూరం 500 మీటర్లు. సో, తిరిగి ఇంటికి వచ్చినటువంటి లైలా తనతో తీసుకొని వెళ్ళడానికి వీలుగా వంతెన చిత్తుపటాన్ని గీయడం ప్రారంభించింది. ఆ చిత్తుపటాన్ని గీసేటప్పుడు దీపపు స్తంభాలు సమాన దూరంలో గీచింది. మొదటి, చివరి దీపాల మధ్య దూరము అంటే మొదటి నుంచి చివరికి మధ్యలో ఉన్నటువంటి దూరం 5 సెంటీమీటర్లు. అంటే ఏ 2 దీపపు స్తంభాల మధ్య దూరం కూడా 1 సెంటీమీటర్‌గా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సో, లైలా చిత్రపటంలో ఒకటో స్తంభం నుంచి ఆరో స్తంభం వరకు గల మొత్తం దూరాన్ని కొలవండి. మొత్తం దూరాన్ని మీ స్కేల్ ద్వారా కొలిసి ప్రతి 2 దీపపు స్తంభాల మధ్య వాస్తవ దూరం ఎన్ని మీటర్లు ఉంటుంది? ఇక్కడ 1 సెంటీమీటర్ యాక్చువల్‌గా ఈ చిత్రపటంలో అయితే 1 సెంటీమీటర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 100 మీటర్లు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చిత్రపటంలో 2 దీపపు స్తంభాల మధ్య దూరం కేవలం 1 సెంటీమీటర్. చిత్రపటంలో మొత్తం దూరం 5 సెంటీమీటర్లు మాత్రమే. లైలా దీపపు స్తంభాలని సమాన దూరాల్లో గీసిందని మీరు భావించి ఉంటారు. వంతెనపై ఉన్న దూరాలు చిత్రపటంలో ఉన్న దూరాలను ఇలా రాద్దాం. చిత్రపటంలో 5 సెంటీమీటర్లు. సో, టోటల్‌గా వంతెన పైన 500 మీటర్లు. అంటే 1 సెంటీమీటర్‌కి 100 మీటర్లు అని అర్థం. దీనినే స్కేలు అని పిలుస్తాం. భూమిపైన గల వాస్తవ దూరాలను పటంలో చూపేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. ఎందుకంటే మొత్తం మనం పేపర్ పైన పెట్టలేం కదా! సో, ఆ పటాన్ని ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఎక్కువ పరిమాణంలో పటాన్ని గీసి ఆ పటం ఏ 2 బిందువుల మధ్య దూరమైన వాస్తవ దూరంతో సరిపోల్చుకొని 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ గాని, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అదే 10,000 కిలోమీటర్స్ కానీ అలా గీసి మనము పెట్టుకుంటాం. ఆ రెండిటికి ఉన్నటువంటి మధ్యలో నిష్పత్తిని మనం స్కేలు అంటాం యాక్చువల్‌గా. అంటే ఏంటి? పటంలో ఉన్నటువంటి 2 ప్రదేశాల మధ్య దూరం అనేది వాస్తవ దూరంకి మధ్య నిష్పత్తిని మనము స్కేలు అని అనొచ్చు. పటం ఏ స్కేలులో తయారు చేశారో దానిపైన రాసి ఉంటుంది. దీని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలిచి భూమిపైన గల వాస్తవ దూరాన్ని కనుక్కుంటాం. ఇది యాక్చువల్‌గా ఉన్నటువంటి కాన్సెప్ట్.
మీరు పటాల్లో స్కేలు అనే పదం ఉండటం చూసే ఉంటారుగా. స్కేలు పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి ఇది అండి. అంటే స్కేల్ అంటే ఏంటి? పటంలో ఉన్నటువంటి 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి. దీనిని వివిధ రకాలుగా వ్యక్తీకరిస్తారు. దాంట్లో మొట్టమొదటి ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ స్కేల్. స్టేట్మెంట్ స్కేల్ అంటే ఏంటి? ఈ స్కేల్ నందు ఒక సెంటీమీటర్‌కు 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాల్లో స్కేలును సూచిస్తారు. అంటే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని ఇలా మనం స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ఏదైతే విషయాన్ని మనం పొందుపరుస్తున్నామో ఆ విషయాన్ని మనం స్టేట్మెంట్ స్కేల్ అంటాం. అక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ కావచ్చు, 500 కిలోమీటర్స్ కావచ్చు, 1000 కిలోమీటర్స్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. సో, అలా స్టేట్మెంట్ స్కేల్‌ని మనం పొందుపరచొచ్చు. ఇది ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కి మొత్తం 50 కిలోమీటర్ల దూరం ఇచ్చాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పిల్లల ద్వారా ఇది మనం నింపియాల్సి ఉంటుంది. ఇది కాన్సెప్ట్. తర్వాత చిహ్నాలు. అంటే మనం ఏదైనా పటాన్ని గీసినప్పుడు దాంట్లో మొత్తం పటాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉందనుకుందాం. ఇల్లుని డ్రా చేయాలంటే పూర్తిగా ఇల్లు బొమ్మ ఎలా ఉందో అలా డ్రా చేయలేం. సో, వాటికి కొన్ని చిహ్నాలు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ చిత్రపటాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చెట్లు, ఇక్కడ ఉండేటువంటి కొన్ని భవనాలు, అక్కడ పోస్ట్ ఆఫీసు, పాఠశాల ఇవన్నీ కొన్ని చిహ్నాలు ఉపయోగించారు. అలాగే నెక్స్ట్ ఈ దిక్కును గూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ దిక్కును గూడా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది గదా! ఈ దిక్కును గూడా మనం సాంప్రదాయక చిహ్నాల కిందకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అంటే మనం తరచుగా ఉపయోగించేటటువంటి చిహ్నాలను ఏమంటాము అంటే సాంప్రదాయక చిహ్నాలు అంటాం. మనం తరచుగా ఉపయోగించేటటువంటి చిహ్నాల్ని సాంప్రదాయక చిహ్నాలు. ఇక్కడ చూడండి మానచిత్రాలు, చిహ్నాలు, స్కేలు, ఉత్తర దిక్కు ఇవన్నీ గూడా. రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఇగ చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇదంతా గూడా మనకు చెరువు, చెట్టు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు, చర్చి, గుడి, మసీదు. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం. పీఎస్ అంటే పోలీస్ స్టేషన్. ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. పీఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇవన్నీ గూడా సాంప్రదాయ చిహ్నాలకు ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు ఫస్ట్ టాపిక్. దీని ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అందిందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు మనం ఏం నేర్చుకున్నాం లేదా మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. వీటికి సంబంధించినటువంటి క్వెషన్స్ చదివి ఒక రకంగా మనం అంటే ఆన్సర్ చేయగలిగితే టాపిక్ పైన మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే. సో, నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తద్వారా నేను పెట్టేటటువంటి ఈ వీడియో క్లాసెస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థాంక్ యూ వెరీ మచ్ అండి.